ओम दामोदराय नमः ओम दैत्राय नमः ओम पीतांबरधारिणे नमः जय कर्णसूत्रेधारिणे नमः ओम जगत्कुक्षे नमः ओम भक्तवत्सलाय नमः ओम उत्साहारिणे नमः जय अम्मा ఏం బాబు దెబ్బ తగిలింది? పర్వాలేదు. పొద్దున్నుంచి తల నొప్పిగా ఉంది. టాబ్లెట్కి ₹10 ఖర్చు ఎలారా భగవంతుడు అనుకున్నాను. ఈ గంటతో నా నెత్తిన కొట్టి తలనొప్పి పోగొట్టాడా భగవంతుడు. ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సన్యాల్. నిజానికి ఆవిడ తెలుగు ఆవిడే అయినా గుజరాత్ లో పుట్టి పెరిగిందట. అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట. సార్ కమిషనర్ గారు అదిగో కారులో చెప్తున్నారు. కారులో ఎందుకు రావాలి? మున్సిపాలిటీ బండిలో ఎందుకు రాకూడదట? అబ్బా మీ సందేహాలతో గుండు కొట్టేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. 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 వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఐసి. ఆ అమ్మాయి జయకుమారి తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నేను చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలేను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా, వాళ్ళ ప్రాంతంలో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐసి. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. ఏమిటి వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా. వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తుంది. అమ్మా అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా అటులనా? నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కథవా, ఆవిడ ఉద్దేశం గర్వం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐసి. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. ఓ సారీ, పెంచుకున్నాను. Am I correct? ఆల్ కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చు కుక్కనే అనాలి. షటప్. అదేమిటండి? ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలు ఆడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్యూన్, అమ్మా ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను అమరుని ముద్దు అన్నట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ నైట్ డ్యూటీ లేవు. ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకో కదమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళుము. ఈ క్లాస్ ఎటు? పైన. పద. ఆగరా, ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా రిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను. నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు. మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4.
చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రమిత్రగా అడిగిరా పద. అమ్మా, నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమోరా? ఎస్, కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను, కడుగుతాను. గెట్ అవుట్. కడుగుతాను. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు. ఏంటి టీ పొడి కింద పారబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? నేను 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పరికాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి. బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి? నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. షార్ట్ కట్ లో అయితే బావా. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. పైట కాదమ్మా తల్లి, పేట. పేట అనాలి. ఓ, అదే. ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అదొక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? ఎస్ ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమీ వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. ఏమైనది? మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకున్నాను మేడం. కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకో ఇప్పించండి మేడం.
నో 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 ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవరే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. మమ్మీ మమ్మీ ఏమిటి? మరి రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. పేరెంట్స్ అందరినీ తీసుకురామన్నారు. సరే నేను వస్తా గాని ఎన్ని గంటలకి? 4 గంటలకి. మమ్మీ నాకు నాన్న లేరా? నోర్మై, పెద్ద మాటలు మాట్లాడావంటే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. వాడికి ఏం తెలుసమ్మా, చిన్నపిల్లాడు. బయట వాళ్ళు వాడిని అడిగిన మాటే వాడు నిన్ను అడిగాడు. తప్పే ఉంది. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బతికెందుకు అయిందో? ఈసారి నిన్నెవరైనా ఆ ప్రశ్న అడిగితే నాకు నాన్నే లేరని చెప్పరా? జయ, ఏమిటి శాంతమ్మా, ఏమైంది? ఎందుకు అరిచా? తప్పమ్మా, సుమంగళి ఎప్పుడు అలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు అలా అనుకో, నేను వినలేను. కృష్ణవంతుడు ఎవడో బలైపోయాడు. ఉత్తరం ఎక్కడి నుంచి? మీ చెల్లెల దగ్గర నుంచి. ఏం రాసింది? వాళ్ళ మున్సిపాలిటీ రజతోత్సవాలు జరుపుకుంటున్నారట. వీలుంటే మీ ఆయన్ని తీసుకుని తప్పకుండా ఆ రోజుకు వచ్చి వెళ్ళమని రాసింది. ఆయన పద్ధతిలో ఏమీ మార్పు రాలేదట. మా చెల్లెలు చాలా దురదృష్టవంతురాలండి. పట్టమని 1.5 ఏడాది కూడా కాపురం చేయకుండానే భర్తకు దూరం అయింది. నీ చెల్లెలు 1.5 ఏడాది కాపరం చేసిన తర్వాత భర్తకు దూరం అయింది. మరి నా సంగతి ఏమిటి? మన పెళ్ళై 7 ఏళ్ళైనా ఇంతవరకు నీ దయ వల్ల శోభనమే కాలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను? శాంతమ్మా, అమ్మా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయాయి, కాస్త కుట్టించుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పని తర్వాత చేయొచ్చులే, ముందు వెళ్ళరా. అలాగేనమ్మా. అందరికీ నమస్కారం. మన పురపాలక సంస్థ రజతోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను. మన పురపాలక సంస్థకి 25 వర్షములు నిండినవి. అందులకే ఈనాడు మనమందరము రజస్వల ఉత్సవము చేసుకుంటున్నాము. రజస్వలంటే సమర్థం మేడం. మనమంతా ఇవాళ ఈ రోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం. Yes, I feel that it is a privilege to celebrate Silver Jubilee function of this municipality during my period. ఈ శుభ సందర్భంలో మనమందరము గుండీలు విప్పుకొని ఆనందముగా పాటలు పాడాలి. గుండె నింపుకొని కాదు మేడం, మనమంతా గుండెల నిండా ఆనందాన్ని నింపుకొని ఖుషీమత్ చేసుకోవాలనే మేడం గారి అభిప్రాయం. మనమందరము మన పాదాలు మర్చిపోయి హోదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. భగవంతుడి మీద భారం వేయటానికి మీరు భగవంతుడిని అడిగి విడిపోలేదు కదా, మీకు మీరే విడిపోయారు. అదేనమ్మా వీళ్ళు చేసిన పొరపాటు. అమ్మా, మీరు పెద్ద మనసు చేసుకుని ఈ దంపతుల్ని కలిపితే ఆ పుణ్యం ఊరికే పోదు. పుణ్యం కోసం కాదు గాని అది నా బాధ్యత. ఎందుకనగా ఈ జయకుమారి నా కార్యదర్శనము చేయు మనిషి, అలాగే అతను మా మున్సిపాలిటీ కాంట్రాక్టరు. వీళ్ళిద్దరూ నా మనుషులే కదా. అవునమ్మా, నేను వయసున్న మనిషిగా వీరిని. వయసున్న మనిషి కాదు మేడం, మనసున్న మనిషి. అదే, మనసున్న మనిషిగా వీరిద్దరిని కలపడానికి నా యత్నం నేను చేస్తాను. దానికి టైం రావాలి కదా. ఊళ్ళో ఉన్న మట్టి అంతా ఈ మెట్లకే ఉంది. ఏమిటి బావా, మెట్లు నువ్వు కడుగుతున్నావు? నేను కాకపోతే నువ్వు కడుగుతావా? అసలు ఇంటి వనరుగా నువ్వే కడగాలి, కానీ నీ బాడీ బెండ్ కాదు కాబట్టి నేనే కడుక్కుంటున్నాను. అసలు నువ్వెందుకు శ్రమపడ్డావు? రూపాయో 2 రూపాయలు పారేస్తే పని మనిషి కడుగుతుందిగా. రూపాయి 2 రూపాయలే కాదు, ఎక్స్ట్రా ఇంకో పావలా ఇస్తే నా ఒళ్ళుతో సహా కడిగేస్తుంది. ఇదిగో, రూపాయి అంటే మాటలా, 4 పావలాలు 100 పైసలు. మీ ఆడవాళ్ళంటేనే దుబారా ఎక్కువ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం, ఇంటికి పొదుపు. అసలు గాంధీ గారు ఏం చెప్పారు? ఎవడి పని వాడు చేసుకోమని చెప్పారు. జై గాంధీ.
ఈ మాత్రం దెబ్బకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత హడావిడి చేయాలా? ఈ హాస్పిటల్ గురించి నీకు తెలియదే. తలకాయ నొప్పికి టాబ్లెట్ ఇచ్చి ఫీజు కింద మన ఆస్తి అంతా రాయించేసుకుంటారు. నాకేం తెలుసురా, తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతివి. కాళ్ళు చేతులాడకి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయినా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు కోసం చూసుకుంటే ఎలా బావా? నువ్వు కాంట్రాక్ట్ వరప్రసాద్ ఎక్స్రే తయారైనదా? అయింది మేడం. నాకు తెలిసినంత వరకు అతని మెదడుకి ఏమీ ప్రమాదం లేదండి. ఐసి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్ ఎక్స్రే మీ దగ్గర ఏదైనా ఉన్నదా? ఎందుకు లేదండి? ఆ ఎక్స్రే నాకు ఇస్తారా? ఇస్తారు మేడం. ఇది బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయిన ఆ పేషెంట్ ఎక్స్రే కదూ? అవును మేడం. వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడున్నది? వెరీ గుడ్. మీరు నాకు అపకారం చెయ్యాలి. అపకారమా? అదే హెల్ప్ చెయ్యాలి. దాన్ని ఉపకారం అంటారు మేడం. ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదు, ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి. మేడం, ఎందుకు మీరు ఈ మోసం చేస్తున్నారు? మీ అమ్మని నాన్నని కలపాలని. ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు, ఇష్టమే. మరి మా స్కూల్లో పేరెంట్స్ డే జరిగింది కదా, అప్పుడు మా డాడీని తీసుకురాలేదని మా క్లాస్ టీచరు చాలా అవమానించింది. అందుకే ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండాలంటే మీ అమ్మని నాన్నని కలపాలి. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి మేడం. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒకసారి పేషెంట్ అలా బయటికి తీసుకెళ్తారా? అలాగండి. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మీరు ఇవాళ మెట్లు మించి పడడం చాలా మంచిదైందండి. మెట్లు మించి పడడం మంచిదైందా? అంటే ఫీజు కొట్టేద్దామని? కాదు 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 కాదు. మీరు మెట్లు మించి పడకపోతే ఈ ఎక్స్రే తీయించుండేవారు కాదు. ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బున్న విషయం బయట పడేది కాదు. జబ్బేమిటండి? మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీరు ఇంక 24 గంటల కంటే బ్రతకడం కష్టం. అయ్యో, భగవంతుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు రా. చూడండమ్మా, మీరేం కంగారు పడక్కర్లేదు. 24 గంటల్లో ఆపరేషన్ చేస్తే తప్పకుండా బ్రతుకుతాడు. కాకపోతే ఆపరేషన్ చేయడానికి ₹1,00,000 ఫీజు అవుతుంది. ₹1,00,000? అవును. 24 గంటల్లోగా ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించుకో. ఇప్పుడు నీ వయసు 25. ఆపరేషన్ చేయించుకుంటే కనీసం 45 సంవత్సరాలు బ్రతుకుతావు. ఏడాదికి ₹1,00,000 సంపాదించిన 45 లక్షలు సంపాదిస్తావు. ఇస్తాను. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయించండి. ₹1,00,000 ఎక్కడి నుంచి తెస్తావరా? ఇంతకాలం నన్ను పిసినారి విధవా అని మీరు తిట్టారు కదా. ఇప్పుడు నేను పిసినారితనం చేయడం వల్లే కదా ₹1,00,000 దాచుకోగలిగాను. అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తున్నాయి. వెంటనే వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. నో, మీరు ఎక్కడ కదలకూడదు. మీరు ఇమీడియట్ గా మా హాస్పిటల్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగండి? మేనేజర్ గారు, మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుస్వామిని తీసుకొస్తారా? నేను ₹1,00,000 వాడికి వడ్డీకి ఇచ్చానండి. అలాగే.